హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో యూనిట్ 1 కి సంబంధించిన ఎల్ఏక్యూ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, ఫోర్త్ ఎల్ఏక్యూ ఎక్స్ప్లెనేషన్ వీడియో చూద్దాం. ఇవాళ ఈ వీడియోకి వెళ్లే ముందు చాలా మంది ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది స్కిప్ చేసి చూస్తున్నారు. సో స్కిప్ చేసి చూడడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆన్సర్ అనేది అర్థం కాదు, ఎలా ప్రాసెస్ అనేది, మెథడ్ అనేది ఎలా చేసి అనేది అర్థం కాదు. సో మీకు ఈ ఆన్సర్ కావాలి అంటే నోట్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను. కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, వీడియో లింక్. అందులో ఎక్స్ప్లెయిన్ చేశానండి నేను నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ సెకండ్ సెమ్ స్టాట్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి, స్కిప్ చేసి మాత్రం చూడకండి. చూసేటప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? డన్. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్, నేను ఫస్ట్ నుంచి థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎల్ఏక్యూస్. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, సో చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి? ఫైండ్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్, సిఎఫ్ తో డినోట్ చేస్తాం మనం, ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజింగ్ సిఎఫ్, ఫైండ్ ఇట్స్ మీన్ అండ్ వేరియన్స్. ఇక్కడ ఏమంటుండు? బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క సిఎఫ్ కనుక్కోవాలి. సిఎఫ్ అంటే క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్. ఈ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ కనుక్కున్న తర్వాత ఈ వాల్యూ నుంచి ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ వాల్యూ అండ్ వేరియన్స్ వాల్యూ అనేది కనుక్కోవాలి. ఓకే, నేను థర్డ్ క్వశ్చన్ లో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ అండ్ వేరియన్స్ ఏ విధంగా కనుక్కోవాలని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే ఒక్క చేంజ్ ఏంటంటే సిఎఫ్ కనుక్కున్న తర్వాత ఆ సిఎఫ్ వాల్యూ నుంచి మీన్ ను వేరియన్స్ ని కనుక్కునే ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూద్దాం. సొల్యూషన్ వచ్చేసి ఫస్ట్ మీకు నేను ఇక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ చెప్తాను. ఓకే, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ డెఫినేషన్ కావాలంటే ప్రీవియస్ గా చెప్పిన థర్డ్ క్వశ్చన్ వినండి, అర్థమవుతుంది. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, ఓకే, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ ఎంత అంటే, పిఎంఎఫ్ అంటే ప్రొబాబిలిటీ మాస్ ఫంక్షన్. సో పిఎంఎఫ్ ని మనం పి ఆఫ్ ఎక్స్ తో డినోట్ చేస్తాం. ఓకే, పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎన్సిఎక్స్ పి పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. ఓకేనా, ఇది వచ్చేసి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ. సో దీని లిమిట్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0, 1, 2 అప్ టు సో ఆన్ ఎన్ వరకు. ఓకే, వీటి యొక్క లిమిట్స్. సో ఇప్పుడు మనం ఫైండ్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ అన్నాడు కదా, ఇప్పుడు అది చూద్దాం. ఓకే, ఈ పిఎంఎఫ్ వాల్యూ కావాలి మనకు క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ కనుక్కోవడానికి. ఈ పిఎంఎఫ్ వాల్యూ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్, క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ అన్నట్టు సేమ్ ఫార్ములా అండి, అన్ని డిస్ట్రిబ్యూషన్ కి సేమ్ ఫార్ములా వాడాలి. ఈ సిఎఫ్ మనం డినోట్ చేస్తాం క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ని. ఫార్ములా వచ్చేసి 5x ఆఫ్ టీ తోనే మనం ఈ సిఎఫ్ ని మనం డినోట్ చేస్తాం. ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఈ ఆఫ్ అంటున్నారు, నాకు వీడియోలో అడిగారని కామెంట్ బాక్స్ లో. ఇక్కడ ఈ అంటే ఏంటంటే ఎక్స్పెక్టేషన్, గుర్తుంచుకోండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈ పవర్ ఐటీఎక్స్. ఓకేనా, మళ్ళీ దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే మనం ఇక్కడ సమ్మేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఇక్కడ పిఎంఎఫ్ వాల్యూ లిమిట్స్ ఏంటి, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క లిమిట్స్ ఏంటి, 0 నుంచి ఎన్ వరకు కదా. ఎక్స్ వాల్యూ ఏంటి, 0 to n. ఇక్కడ ఈ పవర్ ఐటీఎక్స్ ఉంది కదా, ఈ పవర్ ఐటీఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్. డన్. ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇది సమ్మేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 to n ఈ పవర్ ఐటీఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్. అంటే దీని పి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వచ్చేసి ఎన్సిఎక్స్ పి పవర్ ఎక్స్ ఇంటూ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ కదా. డన్. ఇప్పుడు ఇందులో నుంచి ఏం కామన్ తీయచ్చు మనం, ఇక్కడ పవర్స్ ని కామన్ తీయచ్చు. ఇక్కడ ఎక్స్ ఉందండి, ఇక్కడ ఎక్స్ ఉంది అండ్ ఇక్కడ పి పవర్ ఇక్కడ కూడా ఎక్స్ ఉంది, కాబట్టి ఈ ఎక్స్ ని హోల్ పవర్ చేసి ఈ రెండింటిని మల్టిప్లై చేద్దామా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే ఇదంతా 5x ఆఫ్ టీ కదా ఇజ్ ఈక్వల్స్ టు 5x ఆఫ్ టీ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ సమ్మేషన్ ఉంది, సమ్మేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 to n. ఇక్కడ ఈ పవర్, ఇక్కడ ఫస్ట్ ఎన్సిఎక్స్ రాస్తున్నాను ముందట, నేను గమనించండి. ఫస్ట్ ఎన్సిఎక్స్ రాసిన తర్వాత ఇక్కడ ఈ పవర్ ఐటీని పిని మల్టిప్లై చేస్తున్నాను ఒక బ్రాకెట్ లో. ఫస్ట్ పి రాస్తున్నాను, పి ఇంటూ ఈ పవర్ ఐటీ. ఇక్కడ పవర్ లో ఏముంది, ఎక్స్ ఉంది కదా, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఉంది, ఇక్కడ పి పవర్ ఎక్స్ ఉంది. ఈ ఎక్స్ నేను ఏం చేశాను, ఈ రెండింటిని ఒక బ్రాకెట్ లో మల్టిప్లై చేసి హోల్ పవర్ ఎక్స్ చేశాను. ఇక్కడ మిగిలింది ఏంటి, ఇంకా క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ మిగిలింది. డన్.
ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే ఈ సమ్మేషన్ లిమిట్స్ ఉన్నాయి కదా 0 నుంచి n వరకు ఈ x ప్లేస్ లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ సమ్మేషన్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఎన్సి ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ p ఇంటూ ఈ పవర్ ఐటీ పవర్ ఎక్స్ ఉంది, పవర్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్ లో 0, క్యూ పవర్ n మైనస్ ఎక్స్ ప్లేస్ లో 0 ప్లస్ ఎన్సి 1 ఎక్స్ ప్లేస్ లో 0 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ p ఇంటూ ఈ పవర్ టీ, p ఇంటూ ఈ పవర్ టీ హోల్ పవర్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్ లో 1, క్యూ పవర్ n మైనస్ 1 ప్లస్ ఎన్సి ఎక్స్ ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. గమనించండి, p ఇంటూ ఈ పవర్ ఐటీ హోల్ పవర్ 2 ఇంటూ క్యూ పవర్ n మైనస్ 2 ప్లస్ సో ఆన్ అప్ టు ఎక్కడి వరకు అంటే n వరకు కదా, 0 నుంచి n వరకు కదా. ఇప్పుడు ఎన్సి ఎక్స్ ప్లేస్ లో n సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఎన్సి ఎక్స్ ప్లేస్ లో n సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ సో ఆన్ ప్లస్ ఎన్సిఎన్ p ఇంటూ ఈ పవర్ ఐటీ హోల్ పవర్ n ఎక్స్ ప్లేస్ లో n సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, క్యూ పవర్ n మైనస్ n. ఓకేనా, ఇక్కడ వరకు ఓకే. సమ్మేషన్ అనేది మనం అప్లై చేసాం, అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా సాల్వ్ చేద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇదంతా 5x ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ NC0 యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. NC0 ఇక్కడ p ఇంటూ ఈ పవర్ ఐటీ హోల్ పవర్ 0 ఇంటూ క్యూ పవర్ n మైనస్ 0 అంటే n అవుతుంది, ప్లస్ NC1 అండ్ p ఇంటూ ఈ పవర్ ఐటీ పవర్ 1 అంటే మళ్ళీ అదాలిగా ఉంటుంది, క్యూ పవర్ n మైనస్ 1 ప్లస్ NC2 p ఇంటూ ఈ పవర్ ఐటీ హోల్ స్క్వేర్ ఇంటూ క్యూ పవర్ n మైనస్ 2 ప్లస్ సో ఆన్ అప్ టు ఎక్కడి వరకు NCN వరకు కదా. NCN p ఇంటూ ఈ పవర్ ఐటీ హోల్ పవర్ n క్యూ పవర్ ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ అని క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ పవర్ లో 0 ఉంటుంది. డన్, ఇక్కడ వరకు ఓకే కదా. ఇప్పుడు ఇదంతా 5x ఆఫ్ టీ వాల్యూ కదా, 5x ఆఫ్ టీ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు, మరి ఇక్కడ ఈ వాల్యూని ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ చూడండి, నేను థర్డ్ క్వశ్చన్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్ గా, ఇలా వచ్చినట్లయితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలని. ఫస్ట్ థర్డ్ క్వశ్చన్ విని ఈ క్వశ్చన్ వింటే అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే స్టార్టింగ్ క్యూ వాల్యూ తీసుకోండి. క్యూ వాల్యూ క్యూ పవర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఫస్ట్ క్యూ వాల్యూ తీసుకోండి. ఎంత, క్యూ పవర్ n ప్లస్ ఇప్పుడు p ఉన్నది కదా, p ఇంటూ ఈ పవర్ ఐటీ ఉంది కదా, ఎక్కడ ఎండ్ అయిందో తీసుకోండి. ఇక్కడ ఎండ్ అయింది, p ఇంటూ ఈ పవర్ ఐటీ హోల్ పవర్ n అక్కడ ఎండ్ అయింది, సో అది తీసుకుంటున్నాను నేను. p ఇంటూ ఈ పవర్ ఐటీ ఇక్కడ అయింది, p ఇంటూ ఈ పవర్ ఐటీ హోల్ పవర్ n. ఓకేనా, ఫస్ట్ స్టార్టింగ్ నేను క్యూ పవర్ n తీసుకున్నాను అండ్ నెక్స్ట్ p ఇంటూ ఈ పవర్ టీ ఎండింగ్ తీసుకున్నాను, గుర్తుంచుకోండి. సో ఇక్కడ 5x ఆఫ్ టీ వాల్యూ మనకు వచ్చేసింది. ఎంత, 5x ఆఫ్ టీ వాల్యూ ఎంత అంటే ఇక్కడ పవర్ n, ఇక్కడ పవర్ n ఉంది కదా, నేను దీనికి హోల్ పవర్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, క్యూ ప్లస్ p ఇంటూ ఈ పవర్ ఐటీ హోల్ పవర్ n అవుతుంది. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బైనార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్. ఇప్పుడు ఈ వాల్యూని మనం యూజ్ చేసుకొని ఇక్కడ వచ్చిన మనకు క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ సిఎఫ్ వాల్యూని యూజ్ చేసుకొని మనం ఏం కనుక్కోవాలి, మీన్ అండ్ వేరియన్స్ కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు వచ్చిన క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఎంత, సిఎఫ్ వాల్యూ ఆఫ్ బైనార్మల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఇది క్యూ ప్లస్ p ఇంటూ ఈ పవర్ ఐటీ హోల్ పవర్ n. ఇప్పుడు ఈ వాల్యూని యూజ్ చేసుకొని మనం మీన్ వాల్యూ కనుక్కున్నాం. ఇక్కడ ఏంటి, యూజింగ్ సిఎఫ్, ఓకే, యూజింగ్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ మీన్ కనుక్కుంటున్నాం మనం. ఓకే, యూజింగ్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ మీన్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ మీన్ కనుక్కోవడానికి మనకు ఫార్ములా వచ్చేసి μ1 డాష్, ఓకే, ఇజ్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏం చేయాలంటే ఈ 5x ఆఫ్ టీ వాల్యూ ఉంది కదా, దానికి ఒకసారి డిఫరెన్షియేటింగ్ చేయాలి. దేనితో చేయాలి అంటే టీ తోటి చేయాలి, విత్ రెస్పెక్ట్ టు టీ తోటి. ఇక్కడ 5x ఆఫ్ టీ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ కి వాల్యూ ఉంది కదా, దానికి టీ తోటి ఒకసారి డిఫరెన్షియేటింగ్ చేయాలి. అండ్ లిమిట్ అనేది మనం ఏం తీసుకోవాలి, టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది తీసుకోవాలి. అర్థమైంది కదా. మీన్ కనుక్కోవాలంటే ఏం లేదు, ఇక్కడ ఫార్ములా గుర్తుంచుకోండి. ఈ వచ్చిన వాల్యూ ఉంది కదా, దీనికి
టీ తోటి డిఫరెన్షియేటింగ్ చేయాలి, ఒకటేసారి చేయాలి మీన్ అన్నప్పుడు. ఓకే, టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది లిమిట్ తీసుకోవాలి. డన్. ఇప్పుడు మనకు 5x ఆఫ్ టీ వాల్యూ ఎంత వచ్చిందో ఇక్కడ రాద్దాం. డి బై డిటి ఇక్కడ ఇంటూ 5x ఆఫ్ టీ వాల్యూ ఎంత, క్యూ ప్లస్ పి ఈ పవర్ ఐటి. ఓకే, క్యూ ప్లస్ ఈ పవర్ ఐటి ఓల్ పవర్ n. టీ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, లిమిట్ వచ్చేసి టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోవాలి. డన్. ఇప్పుడు ఇక్కడ ఈ ఫార్ములా అవపడుతుందా మీకు? ఇక్కడ ఈ ఫార్ములా ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సపోజ్ డి బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ డి బై డిఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ఉంది అనుకోండి, ఎక్స్ పవర్ ఎన్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఈ ఫార్ములా ఎలా రాస్తాం మనం? ఎన్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇదే విధంగా రాస్తాం కదా, అవునా? ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్ లో ఉన్నది ఏంటి? క్యూ ప్లస్ పి ఇంటూ ఈ పవర్ ఐటీ ఎక్స్ ప్లేస్ లో ఉన్నది కాబట్టి ఇక్కడ హోల్ పవర్ ఎన్ ఉంది. సో ఈ ఫార్ములా ప్రకారం నేను ఇది రాస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదంతా దేనికి ఈజ్ ఈక్వల్స్ టు μ1 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? ఈ ఆఫ్ ఎక్స్ కదా, ఈ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాయాలి? ఈ ఫార్ములా ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఎన్ అనేది ముందు వస్తుంది. ఓకేనా, ఎన్ ఇంటూ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? క్యూ ప్లస్ పి ఇంటూ ఈ పవర్ ఐటీ. ఓకే, ఈ పవర్ ఐటీ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఉంది, అంటే ఎన్ మైనస్ 1. ఓకే, ఇదంతా ఓకే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్ ప్లేస్ లో ఉన్న దానికి కూడా మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేయాలి, అవును కదా. ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో ఏముంది? క్యూ ప్లస్ పి ఇంటూ ఈ పవర్ ఐటీ ఉంది కాబట్టి ఈ ఎక్స్ ప్లేస్ లో ఉన్న దానికి కూడా మళ్ళీ డిఫరెన్షియేటింగ్ దేనితో చేయాలి? టీ తోని చేయాలి. విత్ రెస్పెక్ట్ టు టీ తోటి మళ్ళీ డిఫరెన్షియేటింగ్ అనేది మనం చేయాలి. ఓకేనా, బ్రాకెట్ క్లోజ్. ఇక టీ ఈజ్ ఈక్వల్స్ టు 0, లిమిట్ మర్చిపోకండి. ఓకేనా, ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ దీన్ని డిఫరెన్షియేటింగ్ చేద్దాం. ఇక్కడ దీన్ని డిఫరెన్షియేటింగ్ చేసి ఈ టీ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు మీన్ వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ ఎన్ ఇంటూ క్యూ ప్లస్ పి ఇంటూ ఈ పవర్ ఐటీ ఓల్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ, ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేటింగ్ చేద్దాం. క్యూకి చేసినట్లయితే 0 వస్తుంది, ఎందుకంటే మనం టీ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాం కదా. ఈ క్యూ అనేది టోటల్ గా కాన్స్టాంట్ కాబట్టి 0 అనేది వచ్చింది. ప్లస్ దీనికి చేసినట్లయితే ఓకే, ఈ పి అనేది ఈ పవర్ ఐటీకి మల్టిప్లై ఉంది కాబట్టి ఈ పి అనే వాల్యూ 0 కాదు, గుర్తుంచుకోండి. ఇక్కడ ఏంటంటే ఈ పవర్ ఐటీ ప్లేస్ లో ఇక్కడ చూడండి, డి బై డిఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. దీని వాల్యూ ఎంత? ఈ పవర్ ఎక్స్ వస్తుంది, అవునా. సో ఇక్కడ పి ఇంటూ ఈ పవర్ ఐటీ, ఎక్స్ ప్లేస్ లో ఐటీ ఉంది, ఎక్స్ ప్లేస్ లో ఏముంది? ఐటీ ఉంది కాబట్టి ఇక్కడ పి ఇంటూ ఈ పవర్ ఐటీ ఎంత వస్తుంది వాల్యూ? మళ్ళీ ఈ పవర్ ఐటీ వస్తుంది, పి ఇంటూ ఈ పవర్ ఐటీ వస్తుంది. ఓకే, గుర్తుంచుకోండి. కానీ ఇక్కడ మళ్ళీ ఎక్స్ ప్లేస్ లో ఉన్న దానికి కూడా ఐటీ ఉంది కదా ఎక్స్ ప్లేస్ లో, మరి దానికి కూడా మళ్ళీ టీ తోటి డిఫరెన్షియేటింగ్ చేయాల్సిందే కదా. ఓకే, నేను ఎక్కడెక్కడ చేస్తున్నానో గమనించండి. ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0. మళ్ళీ చెప్తానండి, ఇక్కడ దీనికి మనం ఎందుకు చేస్తాం? ఎక్స్ ఇక్కడ క్యూ ప్లస్ పి ఈ పవర్ టీకి ఫార్ములా ప్రకారం చూసుకున్నట్టయితే ఎక్స్ ప్లేస్ లో ఏముందంటే ఇది ఉంది కాబట్టి ఎక్స్ ప్లేస్ లో ఉన్న దానికి కూడా మళ్ళీ టీతో నేను డిఫరెన్షియేటింగ్ చేశాను. ఓకే, ఇక్కడ ఈ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఏమైంది? ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ప్లేస్ లో ఉన్నది ఏంటి? ఐటీ ఉంది కదా ఎక్స్ ప్లేస్ లో. ఈ ఫార్ములా ప్రకారం ఈ ఎక్స్ ప్లేస్ లో ఉన్న దానికి కూడా మళ్ళీ నేను టీ తోని డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను, గమనించండి. ఇప్పుడు ఇదంతా ఈ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కదా. ఓకే, ఇప్పుడు ఎన్ ఇంటూ ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ సబ్స్టిట్యూట్ చేయకండి, ఎందుకంటే ఇక్కడ దీనికి కూడా మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేయాలి కదా. దీనికి కూడా డిఫరెన్షియేటింగ్ చేసి మనం టీ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఎన్ ఇంటూ ఇక్కడ క్యూ ప్లస్ పి ఇంటూ ఈ పవర్ ఐటీ ఓల్ పవర్ ఎన్ మైనస్ 1 ఉంది. ఇక్కడ ఏముంది? ఇంటూ 0 ప్లస్ పి ఇంటూ ఈ పవర్ ఐటీ అంటే పి ఇంటూ ఈ పవర్ ఐటీ వస్తుంది. ఇంటూ ఇక్కడ ఐటీకి చేసినట్లయితే ఇక్కడ టీతో చేసినట్లయితే ఏమవుతుంది? 1 వస్తుంది కదా. సో 1 ఇంటూ ఐ అంటే ఐ వస్తుంది ఇక్కడ వాల్యూ. ఓకేనా, ఓకే, టీ ఈజ్ ఈక్వల్స్ టు 0. అర్థమైంది కదా. ఇప్పుడు డి బై డిటి ఇంటూ ఐటీకి చేసినట్లయితే ఇక్కడ టీకి చేసినట్లయితే ఏమొస్తుంది? 1 వస్తుంది కాబట్టి ఐ ఇంటూ 1 అంటే ఎంత? అయ్యే కదా. సో అలాగా రాశాను నేను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఈ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 వాల్యూ అనేది ఈ టీ ప్లేస్లలో సబ్స్టిట్యూట్ చేయాలి మనం, అంతే. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు మీన్ వాల్యూ వస్తుందో లేదో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఎన్ ఇంటూ క్యూ ప్లస్
పి ఇంటూ ఈ పవర్ ఐటీ అన్నాడు. ఇక్కడ టీ ఉంది కదా, టీ ప్లేస్ లో ఏం చేయాలి, జీరోని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓల్ పవర్ n మైనస్ 1 ఇంటూ పి ఇంటూ ఈ పవర్ ఐటీ ఉంది, టీ ప్లేస్ లో ఏం చేయాలి, జీరోని సబ్స్టిట్యూట్ చేయాలి, ఇంటూ ఐ ఉంది. ఓకే, ఇప్పుడు ఇదంతా ఏమవుతుంది, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఎన్ ఇంటూ క్యూ ప్లస్ పి ఇంటూ ఇక్కడ ఈ పవర్ ఐ ఇంటూ జీరో అంటే ఐ ఇంటూ జీరో అంటే జీరో, ఈ పవర్ జీరో వాల్యూ ఎంత 1, అర్థమైందా, ఈ పవర్ జీరో వాల్యూ ఎంత 1, ఇంటూ ఇది కూడా పి ఇంటూ ఈ పవర్ జీరో వాల్యూ ఎంత 1 ఇంటూ ఐ. ఓకే, ఇప్పుడు దీన్ని కొద్దిగా సాల్వ్ చేద్దాం మనం. ఇక్కడ ఇది ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ కదా, ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ. మీరు ఫోన్ని వర్టికల్ గా చూడకండి, రొటేట్ చేసుకొని చూస్తే మీకు బోర్డ్ అనేది క్లియర్ గా అవపడుతుంది. ఓకే, చిన్నగా అవపడుతుంది. మీరు వర్టికల్ గా చూసినట్లయితే హారిజంటల్ గా చూడండి. ఓకేనా, దాని ఈ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎన్, ఇక్కడ పిఐ ముందు రాసేద్దాం, ఎన్ ఇంటూ పి ఇంటూ ఐ. ఇక్కడ ఏముంది, ఇంకా క్యూ ప్లస్ పి హోల్ పవర్ n మైనస్ 1. ఇగో ఇది ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చిందని. కానీ మనకు ఇంతకు ముందు థర్డ్ క్వశ్చన్ లో, లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ లో మీన్ వాల్యూ ఎంత వచ్చింది, మనకు ఎన్పి వచ్చింది కదా. మరి ఇక్కడ ఈ మీన్ వాల్యూ తేడా ఉంది కదా సార్ అంటే, రాంగ్ ఉంది కదా అంటే, దీనికి కొద్ది ఇంకో ఫార్ములా ఉంటుంది, మనం చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ ఇదే కదా, ఈ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు, కానీ దీన్ని కొద్దిగా సాల్వ్ చేద్దాం మనం. ఇక్కడ ఏంటంటే క్యూ ప్లస్ పి వాల్యూ ఎంత అండి, ఇక్కడ పి ప్లస్ క్యూ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు 1 కదా. సో క్యూ ప్లస్ వి వాల్యూ కూడా ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ ఎన్ ఇంటూ పిఐ, ఇక్కడ 1 హోల్ పవర్ n మైనస్ 1, 1 హోల్ పవర్ n మైనస్ 1 అంటే ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది మనకు, ఎన్ ఇంటూ పిఐ. ఓకేనా, ఎన్ ఇంటూ పిఓ వచ్చింది. కానీ ఇక్కడ మనకు ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత రావాలి, బైనార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ వాల్యూ ఎంత, మీన్ వాల్యూ వచ్చేసి ఎన్పి కదా. మరి మనకు ఎన్పిఐ వచ్చింది, ఎన్పిఐ వచ్చింది కాబట్టి ఈ ఐ అనేది రిమూవ్ అవ్వాలి అంటే ఏం చేయాలి మనం. ఓకే, ఈ ఐ అనేది రిమూవ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ మైనస్ ఐ తోటి, ఓకేనా, మైనస్ ఐ తోటి మల్టిప్లై చేయాలి, మైనస్ ఐ తోటి మల్టిప్లై అనేది చేయాలి. ఇప్పుడు నేను నోట్స్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారో అది కొద్దిగా ఫార్ములా ప్రకారం నేను చెప్పాను. ఓకే, అలా రాసినా ఓకే, అండ్ ఇలా రాసినా ఓకే అండి. మైనస్ ఐ తోటి ఇక్కడ మల్టిప్లై చేయండి దీనికి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఐ, ఓకే, మైనస్ ఐ ఇక్కడ పవర్ 1 అండి, మైనస్ ఐ పవర్ 1 గుర్తుంచుకోండి. మైనస్ ఐ పవర్ 1 తోటి మల్టిప్లై చేస్తున్నాం మనం దీని ఎన్పిఐకి. ఓకే, ఇప్పుడు ఎన్ ఇంటూ పి ఇంటూ ఐ. ఓకే, ఇప్పుడు మైనస్ ఐ అనేది దీనికి మల్టిప్లై చేసినట్లయితే ఎన్పి ఐ స్క్వేర్ అవుతుంది కదా, ఐ ఇంటూ ఐ స్క్వేర్. ఇక్కడ మైనస్ ఉంటుంది, మళ్ళా ఇక్కడ మైనస్ ఉంటుంది, మళ్ళీ ఈ ఐ అనేది ఈ ఐకి మల్టిప్లై అయితే ఐ స్క్వేర్ అవుతుంది. డన్. ఇప్పుడు ఇక్కడ మనకు ఐ స్క్వేర్ వాల్యూ ఎంత, -1 కదా. సో ఐ స్క్వేర్ వాల్యూ మనకు -1 కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ మైనస్ ఉంది, ఎన్ ఇంటూ పి, ఐ స్క్వేర్ వాల్యూ -1. ఓకే, ఇప్పుడు మనకు మీన్ వాల్యూ వచ్చేసింది కదా, అవునా. ఇక్కడ ఒకటే గుర్తుంచుకోవాలి, మైనస్ ఐ పవర్ 1 అనేది మనం దీనికి మల్టిప్లై చేస్తున్నామని గుర్తుంచుకోవాలి మీరు. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది, ప్లస్ అవుతుంది కదా. ప్లస్ అవుతే ఇక్కడ ఎన్ ఇంటూ పి అంటే ఎన్ ఇంటూ పి. సో దిస్ ఇస్ ద మీన్ వాల్యూ ఆఫ్ బైనార్మల్ డిస్ట్రిబ్యూషన్. మనం దేన్ని యూజ్ చేసుకొని చేసాం, బైనార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ వాల్యూని యూజ్ చేసుకొని మనం ఏం చేసామండి, మీన్ వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు మనం దాన్ని ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ దీన్ని యూజ్ చేసుకొని వేరియన్స్ వాల్యూ అనేది మనం కనుక్కున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు వచ్చిన వాల్యూస్ ఇక్కడ రాశాను నేను. మనకు మీన్ వాల్యూ వచ్చేసి ఎన్పి వచ్చింది, ఇది క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ వాల్యూ. కానీ ఇక్కడ ఇది గుర్తుంచుకోండి, ఇక్కడ ఏంటంటే మనం టీ అనేది లిమిట్ అప్లై చేయక ముందు, అంటే ఈ వాల్యూ ఇక్కడ టీ ప్లేస్ లో నేను 0 సబ్స్టిట్యూట్ చేయలేదు. ఇంతకు ముందు మనం మీన్ అనుకునే ముందు ఇక టీ ప్లేస్ లో 0 నేను సబ్స్టిట్యూట్ చేయలేదు కదా, ఆ వాల్యూ ఇదని గుర్తుంచుకోండి. ఈ వాల్యూ ఇప్పుడు మనం వేరియన్స్ కనుక్కునేటప్పుడు యూజ్ అవుతుంది. ఇక్కడ యూజింగ్ సిఎఫ్ వాల్యూ మనం ఏం కనుక్కోవాలి, ఇప్పుడు యూజింగ్ సిఎఫ్ వేరియన్స్ అనే వాల్యూ మనం కనుక్కుంటున్నాం. గుర్తుంచుకోండి, వేరియన్స్ అనే వాల్యూ ఇప్పుడు మనం కనుక్కున్నాం. మరి ఫార్ములా ఏంటి వేరియన్స్ కి, μ2 డాష్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ వేరియన్స్ అంటే ఎక్స్ స్క్వేర్, మీన్ అంటే ఈ ఆఫ్ ఎక్స్, ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. మరి ఇక్కడ ఏం చేయాలంటే డబుల్ టైం చేయాలి, డిఫరెన్షియేటింగ్ అనేది డబుల్ టైం చేయాలి. దేనికి చేయాలి డబుల్ టైం అంటే, ఈ 5x ఆఫ్ టీ వాల్యూ ఉంది కదా క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ వాల్యూ, దానికి డబుల్ టైం మనం డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు
తో చేయాలి. లిమిట్ వచ్చేసి t ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోవాలి. ఓకే, డన్. ఇప్పుడు ఇదంతా దేనికి ఈజ్ ఈక్వల్స్ టు μ2 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కదా, ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని నేను స్ప్లిట్ చేసి రాస్తాను, ఒకసారి గమనించండి. d/dt బ్రాకెట్ d/dt గమనించండి, ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, నేను స్ప్లిట్ చేసి రాశాను అంతే. ఈ రెండు మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది వాల్యూ, అవునా, డన్. ఇప్పుడు ఈ 5x ఆఫ్ టీకి అప్లై చేయండి. 5x ఆఫ్ టీ అండ్ t ఈజ్ ఈక్వల్స్ టు 0 లిమిట్. సో ఈ వాల్యూ నేను ఇంతకు ముందు చెప్పాను, ఇక్కడ ఇంతకు ముందు d/dt ఇంటూ 5x ఆఫ్ టీ, ఈ వాల్యూ ఎంత ఉంది అండి అంటే t ప్లేస్ లో 0 అనే లిమిట్ సబ్స్టిట్యూట్ చేయకముందు దాని వాల్యూ ఇంత. ప్రీవియస్ గా మీన్ వాల్యూ చూసుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ తీసుకొచ్చి మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే d/dt ఇంటూ ఈ వాల్యూ ఏంటి, n ఇంటూ క్యూ ప్లస్ p e పవర్ it హోల్ పవర్ n మైనస్ 1 అంతే కదా, ఇంటూ p ఇంటూ e పవర్ it ఇంటూ i ఇంటూ i బ్రాకెట్ క్లోజ్, t ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ వచ్చేసి 0. సో ఇప్పుడు ఇందులో నుంచి మనం ఇక్కడ n ఇక్కడ p ని i ని కామన్ తీసేద్దాం. ఎందుకంటే మనం t కి డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం కదా, t కి డిఫరెన్స్ చేస్తున్నప్పుడు ఈ n అనేది అండ్ ఇక్కడ ఇది p అనేది అండ్ i, ఈ మూడు అనేది బయటికి కామన్ తీసేసి మనం దీన్ని సాల్వ్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు t ని నేను ఏం చేస్తున్నాను, n p ని i ని ఈ మూడింటిని బయట రాసిస్తున్నాను. npi d/dt ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది, ఇది మిగిలింది అండ్ ఇక్కడ e పవర్ it మిగిలింది కదా. ఇక్కడ e పవర్ it ని నేను ముందు రాస్తున్నాను, గమనించండి. e పవర్ it ని ముందు రాసి ఇంటూ మిగిలింది ఏంటి, ఇదే కదా, n అనేది బయటకు వచ్చేసింది కాబట్టి ఇది మిగిలింది. ఏమున్నాడా, q ప్లస్ p ఇంటూ e పవర్ it హోల్ పవర్ n మైనస్ 1 బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ t ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, t ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ వచ్చేసి 0, డన్. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి, డిఫరెన్షియేటింగ్ దీనికి చేయాలి. ఇక్కడ గమనించండి, u ప్లేస్ లో మనకు u ప్లేస్ లో ఏముందంటే e పవర్ it ఉంది, v ప్లేస్ లో మనకు ఏముంది, v ప్లేస్ లో q ప్లస్ p ఇంటూ e పవర్ it హోల్ పవర్ n మైనస్ 1 అంటే మీకు అర్థమై ఉండాలి, ఇది u ఇంటూ v ఫార్ములా అని గుర్తుంచుకోవాలి మీరు. అంటే u ప్లేస్ లో e పవర్ it, v ప్లేస్ లో ఇది ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం u ఇంటూ v ఫార్ములా ప్రకారం సాల్వ్ చేయాలి. ఇక్కడ u ఇంటూ v ఫార్ములా వచ్చేసి ఏంటి, uv డాష్ ప్లస్ vu డాష్ కదా, ఈ ఫార్ములా ప్రకారం దీన్ని సాల్వ్ చేద్దాం మనం. ఓకేనా, ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ p ఇంటూ i, దీన్ని డిఫరెన్షియేటింగ్ చేసినట్టయితే ఇప్పుడు u ఇంటూ v ఫార్ములా ప్రకారం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ ఏముంది, u ఉంది కాబట్టి u వాల్యూ e పవర్ it కాబట్టి e పవర్ it రాసిస్తాం. ఇక్కడ v డాష్ ఉంది అంటే v డాష్ ఉంది, v వాల్యూ ఏంటండి ఇదే కదా, దీనికి ఏం చేయాలి, డాష్ ఉంది కాబట్టి ఈ v వాల్యూకి t తోని డిఫరెన్షియేటింగ్ చేయాలి, t తోటి దీనికి డిఫరెన్షియేటింగ్ చేయాలి. అంటే d/dt ఇంటూ q ప్లస్ p ఇంటూ e పవర్ it హోల్ పవర్ n మైనస్ 1. ఓకేనా, హోల్ పవర్ n మైనస్ 1, uv డాష్ కంప్లీట్ అయింది, ఇక్కడ ప్లస్ ఉంది కదా ప్లస్. ఇప్పుడు v ఉంది ఇక్కడ, v ఇంటూ u డాష్ అంటే v వాల్యూ ఎంత అండి, ఇదే కదా v వాల్యూ, q ప్లస్ p ఇంటూ e పవర్ it హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఇక్కడ u డాష్ ఉంది అంటే u డాష్ అంటే u వాల్యూ ఏంటి, e పవర్ it కదా, ఇక్కడ డాష్ ఉంది కాబట్టి ఈ e పవర్ it కి t తోటి డిఫరెన్షియేటింగ్ చేయాలి. దీనికి ఎట్లా చేయాలి, d/dt ఇంటూ e పవర్ it. ఓకేనా, d/dt ఇంటూ e పవర్ it బ్రాకెట్ క్లోజ్, t ఈజ్ ఈక్వల్స్ టు 0, డన్. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దీనికి ఓకే ఇక్కడ దీనికి డిఫరెన్షియేటింగ్ చేద్దాం అండ్ ఇక్కడ దీనికి కూడా డిఫరెన్షియేటింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు t అనే వాల్యూ ఉంది కదా 0, ఈ లిమిట్ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వేరియన్స్ ఒక వాల్యూ వస్తుంది. ఇక్కడ n ఇంటూ pi కదా, n ఇంటూ p ఇంటూ i బ్రాకెట్ క్లోజ్, ఇక్కడ e పవర్ it ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఇక్కడ ఫార్ములాలు తీసుకున్నట్లయితే మనకు d/dx ఇంటూ x పవర్ n ఫార్ములా చూసుకోండి. అంటే x ప్లేస్ లో ఇగో q ప్లస్ p ఇంటూ e పవర్ it ఉంది, ఇక్కడ n ప్లేస్ లో n మైనస్ 1 ఉంది. ఈ ఫార్ములా ఏంటి, n ఇంటూ x టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 కదా. ఇగో ఈ ఫార్ములా ప్రకారం ఇప్పుడు ఇది రాయాలి మనం. ఎలాగంటే ఇక్కడ చూడండి, ముందు n ఉంది కదా, ఇక్కడ n ప్లేస్ లో n మైనస్ 1 ఉంది కాబట్టి n మైనస్ 1. ఓకే, అండ్ ఇక్కడ x ఉంది, x అంటే ఇదే కదా x వాల్యూ,
క్యూ ప్లస్ పి ఇంటూ ఈ పవర్ ఐటీ. ఓకే, ఇక్కడ n మైనస్ వన్ ఉంది అంటే n వాల్యూ ఏంటి, ఇక్కడ n మైనస్ వన్ ఉంది, n ప్లేస్ లో n మైనస్ వన్ ఉంది, మళ్ళీ మైనస్ ఇక్కడ n మైనస్ అన్నాడు కదా, మైనస్ వన్. ఓకే, జాగ్రత్తగా చూడండి, n ప్లేస్ లో n మైనస్ వన్ ఉంది కాబట్టి మళ్ళీ n మైనస్ వన్ కి మైనస్ వన్ ఉంది ఇక్కడ, అందుకని మైనస్ వన్ అప్లై చేశాను. ఓకే డన్. కానీ ఇక్కడ మళ్ళీ ఇంటూ ఎక్స్ ప్లేస్ లో ఉన్న దానికి కూడా మనం మళ్ళీ టీ తోటి డిఫరెన్షియేటింగ్ చేయాలి కంపల్సరీ. ఎక్స్ ప్లేస్ లో ఉన్నది ఇదే కదా, క్యూ ప్లస్ ఈ పవర్ ఐటీ, దానికి మళ్ళీ డిఫరెన్షియేటింగ్ అనేది చేయాలి. క్యూ ప్లస్ పి ఇంటూ ఈ పవర్ ఐటీకి మళ్ళీ డిఫరెన్షియేటింగ్ ఖచ్చితంగా చేయాలి, మర్చిపోకండి. ఇక్కడ ప్లస్ ఇప్పుడు దీనికి క్యూ ప్లస్ పి ఇంటూ ఈ పవర్ ఐటీ ఇంటూ దీనికి చేసినట్లయితే ఇక్కడ మీకు ఈ పవర్ ఎక్స్ ఫార్ములా గుర్తుందా, ఈ పవర్ ఎక్స్ కి డిఫరెన్షియేటింగ్ చేసినట్లయితే మళ్ళీ ఈ పవర్ ఎక్స్ వస్తుంది. కానీ ఎక్స్ ప్లేస్ లో ఏముంది, ఎక్స్ ప్లేస్ లో ఐటీ ఉంది కదా, చూడండి ఇక్కడ దీనికి చేసినట్లయితే మళ్ళీ ఈ పవర్ ఐటీ వస్తుంది. కానీ ఎక్స్ ప్లేస్ లో ఐటీ ఉంది కాబట్టి ఎక్స్ ప్లేస్ లో ఉండడానికి కూడా మళ్ళీ మనం డిఫరెన్షియేటింగ్ అనేది చేయాలి. ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 మర్చిపోకండి. ఓకే డన్. ఇప్పుడు మనం ఇక్కడ సాల్వ్ చేసాం, అయిపోయింది. ఇక దీనికి డిఫరెన్షియేటింగ్ చేయాలి, మళ్ళీ ఇక్కడ డిఫరెన్షియేటింగ్ చేయాలి. మళ్ళీ ఇక డిఫరెన్షియేటింగ్ మొత్తం సాల్వ్ అయ్యేదాకా ఈ టీ వాల్యూని టీ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయకండి. ఓకే, ఇక డిఫరెన్షియేటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఈ టీ వాల్యూని టీ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఓకే, ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ ఇక్కడ ఎక్కడెక్కడ ఉంది ఇప్పుడు కంప్లీట్ చేసేద్దాం పట్టండి. ఇప్పుడు ఈ పవర్ ఐటీ ఉంది, ఇక్కడ n మైనస్ వన్ క్యూ ప్లస్ పి ఇంటూ ఈ పవర్ ఐటీ, n మైనస్ వన్ అంటే n మైనస్ టూ. ఓకే, ఇంటూ దీనికి డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఇప్పుడు మనం క్యూకి డిఫరెన్షియేటింగ్ చేస్తే 0 వస్తుంది. ఓకే, ఇక్కడ పి ఇంటూ ఈ పవర్ ఐటీకి చేస్తే మళ్ళీ పి ఇంటూ ఈ పవర్ ఐటీ వస్తుంది. కానీ మళ్ళీ ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఉన్న దానికి మళ్ళీ చేయాలి, ఎక్స్ ప్లేస్ లో ఉన్నది ఐటీ కదా, ఎక్స్ ప్లేస్ లో ఉన్న దానికి మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేయాలి కదా, ఐటీ ఉంది కదా, ఐటీకి మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేయాలి, అది గమనించండి. ఓకే, ప్లస్ ఇక్కడ క్యూ ప్లస్ పి ఇంటూ ఈ పవర్ ఐటీ ఇంటూ ఇక్కడ ఈ పవర్ ఐటీ ఇంటూ ఇప్పుడు దీనికి చేస్తున్నాం, ఐటీకి డిఫరెన్షియేటింగ్ చేస్తే ఇక్కడ టీకి చేస్తే 1 వస్తుంది. ఐ ఇంటూ 1 అంటే ఐ వాల్యూ కదా ఇక్కడ. ఓకే, టీ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ అనేది 0 గమనించండి. ఓకే, ఇప్పుడు మన ఇక్కడ డిఫరెన్షియేటింగ్ మొత్తం అయిపోయిందా, అయిపోలే. ఇక్కడ ఒక డిఫరెన్షియేటింగ్ ఉంది కదా, అవునా, ఇక్కడ డిఫరెన్షియేటింగ్ సాల్వ్ చేద్దాం, ఇక్కడనే సాల్వ్ చేద్దాం మనం. ఇక్కడ ఐటీ ఇక్కడ చేసాం కదా, డిఫరెన్షియేటింగ్ ఐటీ చేస్తే ఎంత వచ్చింది వాల్యూ, ఐ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఎంత వస్తుంది మనకు, ఇక్కడ కూడా ఐ అనే వాల్యూ వస్తుంది. డన్. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ మొత్తం పూర్తయింది కదా, ఇప్పుడు ఈ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ లోపల ఉన్న దాన్ని కొద్దిగా సాల్వ్ చేసి ఈ టీ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వేరియన్స్ అనే వాల్యూ కనుక్కో. ఓకే, ఇప్పుడు మనం దీనికి టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే సబ్స్టిట్యూట్ చేద్దామండి. ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ బయట n ఇంటూ పి ఇంటూ ఐ ఉంది, ఇక్కడ బ్రాకెట్ లో ఈ పవర్ ఐటీ, ఇక్కడ ఈ పవర్ ఐటీ ఉంది, టీ ప్లేస్ లో నేను ఏం చేయొచ్చు, 0ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ n మైనస్ వన్ ఉంది, n మైనస్ వన్, అండ్ ఇక్కడ క్యూ ప్లస్ పి ఇంటూ ఈ పవర్ టీ, క్యూ ప్లస్ పి ఇంటూ ఈ పవర్ ఐటీ ఉంది, టీ ప్లేస్ లో నేను ఏం చేయొచ్చు, 0ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, ఓల్ పవర్ n మైనస్ టూ ఉంది. డన్. ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు పి ఇంటూ ఈ పవర్ ఐటీ, పి ఇంటూ ఈ పవర్ ఐటీ అంటే టీ ప్లేస్ లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఇక్కడ ఐ ఉంది కదా, ఐ. ఓకే, బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ ప్లస్ మళ్ళీ క్యూ ప్లస్ పి ఇంటూ ఐ ఈ పవర్ ఐటీ అంటే టీ ప్లేస్ లో 0ని సబ్స్టిట్యూట్ చేశాను, అండ్ ఇంటూ ఈ పవర్ టీ ఉంది, ఈ పవర్ ఐటీ అంటే టీ ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేశాను, ఐ. ఓకే, గమనించండి ఇక్కడ నేను ఏం చేశానో గమనించండి, టీ ప్లేస్ లో ఏం లేదు, టీ ప్లేస్ లో నేను 0ని సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే డన్. ఇప్పుడు ఇక్కడనే సాల్వ్ చేద్దాం మనం, మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది కదా స్టెప్ అనేది. ఇక్కడ ఐ ఇంటూ 0 అంటే 0 అవుతుంది, మళ్ళీ ఇక్కడ ఈ పవర్ 0 అంటే వాల్యూ ఎంత, ఈ పవర్ 0 అంటే మళ్ళీ వాల్యూ ఎంత వస్తుంది, ఈ పవర్ 0 వాల్యూ 1. ఓకేనా డన్. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ పవర్ ఐ ఇంటూ 0 అంటే ఈ పవర్ 0 వాల్యూ ఎంత వస్తుంది, ఎంత, 1 కదా. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఈ పవర్ ఐ ఇంటూ 0 అంటే ఈ పవర్ 0 వాల్యూ ఎంత వస్తుంది, ఎంత, 1. ఓకే డన్. ఇక్కడ కూడా ఈ పవర్ ఐ ఇంటూ 0 వాల్యూ అంటే 1 వస్తుంది, ఇక్కడ కూడా 1 వస్తుంది, ఈ పవర్ ఐ ఇంటూ 0 అంటే ఈ పవర్ 0 వాల్యూ 1. ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా సాల్వ్ చేద్దాం. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూకి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ n ఇంటూ పి ఇంటూ ఐ బ్రాకెట్ లో n మైనస్ వన్ క్యూ ప్లస్ పి ఇంటూ 1 అంటే పి ఓల్ పవర్ n మైనస్ టూ ఇంటూ ఇక్కడ పి ఇంటూ ఐ.
ఓకేనా, పి ఇంటూ ఐ ప్లస్ క్యూ ప్లస్ పి ఇంటూ, ఇక్కడ పి ఇంటూ జీరో, సారీ ఇక్కడ జీరో కాదు 1 అండి, 1 ఈ పవర్ జీరో వాల్యూ 1 కదా, ఇక్కడ పి ఇంటూ 1 అంటే ఇక్కడ క్యూ ప్లస్ పి వస్తుంది ఇంటూ ఇక్కడ 1 ఇంటూ ఐ అంటే ఐ. ఓకేనా, డన్, బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ క్యూ ప్లస్ పి వాల్యూ ఎంత, క్యూ ప్లస్ పి వాల్యూ 1 కదా, క్యూ ప్లస్ పి వాల్యూ 1. సో ఆ 1 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఏమొస్తుంది, ఇక్కడ చూడండి n ఇంటూ పి ఇంటూ ఐ బ్రాకెట్ లో ఇక్కడ n మైనస్ 1, ఇక్కడ 1 వాల్యూ అంటే 1, ఇక్కడ 1 పవర్, ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1 పవర్ 1 మైనస్ n మైనస్ 1 అంటే మళ్ళీ 1 వస్తుంది. ఇప్పుడు 1 ఇంటూ n మైనస్ 1 అంటే n మైనస్ 1 ఉంటుంది ఇంటూ ఇక్కడ పి ఇంటూ ఐ ఉంది కాబట్టి పి ఇంటూ ఐ ప్లస్ ఇక్కడ 1 ఉందండి, ఇక్కడ 1 కదా, క్యూ ప్లస్ పి వాల్యూ ఎంత 1 కదా, 1 ఇంటూ ఐ అంటే ఎంత ఐ కదా, డన్, డైరెక్ట్ గా రాసాను, కన్ఫ్యూజ్ కాకండి. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేయాలంటే ఇందులో నుంచి ఏమన్నా కామన్ వచ్చే టర్మ్ ఉందా చూడండి ఒకసారి. ఇందులో నుంచి కామన్ వచ్చే టర్మ్ ఏముంది గమనించండి ఒకసారి. ఇక్కడ ఇది మల్టిప్లై ఉంది పి ఇంటూ ఐకి, ఇక్కడ ప్లస్ ఐ సపరేట్ ఉంది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఈ ఐ ఉన్ను ఇక్కడ ఈ ఐ అనేది బయటికి కామన్ వస్తుంది. ఓకే, ఎన్ ఇంటూ పి ఇంటూ ఐ ఇక్కడ ఉంది కదా బయట, దానికి మళ్ళీ ఈ ఐ అనేది కామన్ వస్తుంది కదా బయటికి, ఈ ఐ అనేది దీనికి మల్టిప్లై చేయండి. ఇప్పుడు లోపల ఏముంటుంది అంటే ఎన్ మైనస్ పి ఉంటుంది, సారీ ఎన్ మైనస్ 1 ఇంటూ పి మిగిలింది, ఇక్కడ ప్లస్ ఐ బయటకు వచ్చింది కాబట్టి ఐ ప్లస్ లో 1 ఉంటుంది. ఓకే, డన్. ఇప్పుడు ఈ ఐ ఇంటూ ఐ స్క్వేర్, ఇక్కడ చూడండి ఎన్ ఇంటూ పి, ఇక్కడ ఐ ఇంటూ ఐ అంటే ఐ స్క్వేర్ కదా, ఐ ఇంటూ ఐ అంటే ఐ స్క్వేర్ కదా, డన్. బ్రాకెట్లో ఇప్పుడు ఈ పి అనేది దీనికి మల్టిప్లై చేయండి, ఇక్కడ ఎన్ ఇంటూ పి అవుతుంది, ఎన్ ఇంటూ పి అవుతుంది, మైనస్ పి అవుతుంది, మైనస్ పి ఇక్కడ ప్లస్ 1 ఉంది కదా, ప్లస్ 1 అవుతుంది. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఐ స్క్వేర్ ప్లేస్ లో దాని వాల్యూ ఎంత, ఐ స్క్వేర్ వాల్యూ మైనస్ 1 కదా, ఎన్ ఇంటూ పి ఐ స్క్వేర్ వాల్యూ ఎంత మైనస్ 1, ఐ స్క్వేర్ వాల్యూ మైనస్ 1. ఓకే, ఇక్కడ బ్రాకెట్ లో మళ్ళీ ఇక్కడ దీన్ని 1 మైనస్ పి అని రాస్తున్నాను ముందట, ఏమైనా చేంజ్ అయిందా, ఏం చేంజ్ కాలే కదా, 1 మైనస్ పి అని రాశాను, అండ్ ఇక్కడ ప్లస్ ఎన్పి అని రాస్తున్నాను, ప్లస్ ఎన్పి. ఎందుకు రాశారు సార్ అంటే గమనించండి, ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు, అండ్ ఇక్కడ ఎన్ ఇంటూ పి మైనస్ 1 అంటే మైనస్ ఎన్ ఇంటూ పి బ్రాకెట్ లో ఇక్కడ ఎన్ మైనస్ పి వాల్యూ గమనించండి మీరు, ఎన్ మైనస్ పి వాల్యూ వచ్చేసి ఎంత అంటే ఎంత, క్యూ అండి. ఎలా క్యూ అవుతుందంటే ఇక్కడ పి ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ 1 కదా, ఇప్పుడు ఈ పి అనే ప్లస్ పి అనేది 1కి పంపించేస్తే ఏమవుతుంది, 1 మైనస్ పి అవుతుంది కదా. ఇప్పుడు 1 మైనస్ పి వాల్యూ మనకి ఎంత, క్యూ కదా, అందుకే 1 మైనస్ పి ప్లస్ తోటి క్యూ సబ్స్టిట్యూట్ చేశాను, క్యూ ప్లస్ ఇక్కడ ఎన్ ఇంటూ పి ఉంది కాబట్టి ఎన్ ఇంటూ పి, డన్. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ వచ్చింది కదా, ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ అయితే వచ్చింది. కానీ ఇక్కడ మనకు వేరియన్స్ వచ్చేసి ఎంత అంటే మనకు వేరియన్స్ ని వి ఆఫ్ ఎక్స్ తో డినోట్ చేస్తాం మనం, మనకు వేరియన్స్ వాల్యూ ఎంత రావాలి, ఎంత రావాలండి వేరియన్స్ వాల్యూ, ఎన్ ఇంటూ పి ఇంటూ క్యూ రావాలి. కానీ మనకి ఇక్కడ ఏమొచ్చింది, రాంగ్ వచ్చింది కాబట్టి దీన్ని కొద్దిగా సాల్వ్ చేయాలి మనం ఇంకా. ఓకే, ఇక్కడ చూడండి ప్రాబ్లం అనేది ఎందుకు వచ్చేసింది, చిన్న స్టెప్ కనుక్కుంటే అయిపోద్ది. ఇక్కడ ఇంతకు ముందు ఇది ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కదా, ఇంతకు ముందు మనం మీన్ కనుక్కునే ముందు ఏం చేసామంటే ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూకి మనం మైనస్, ఇక్కడ మైనస్ ఐ పవర్ 1 అని సబ్స్టిట్యూట్ చేసాం కదా, ఐ పవర్ 1 అనేది మల్టిప్లై చేసాం ఈ ఆఫ్ ఎక్స్ కి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మైనస్ ఐ పవర్ స్క్వేర్ ని మల్టిప్లై చేయాలి దీనికి. ఇక్కడ చూడండి ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఐ పవర్ స్క్వేర్ ని దీనికి మల్టిప్లై చేయాలి. ఎందుకు చేయాలి, ఇక్కడ వేరియన్స్ కాబట్టి ఐ స్క్వేర్ ని మైనస్ ఐ స్క్వేర్ ని మల్టిప్లై చేస్తున్నాం. ఇంతకు ముందు మీన్ లో మనం కనుక్కునేటప్పుడు మైనస్ ఐ పవర్ 1 తోటి మల్టిప్లై చేసాం, ఎందుకంటే అది మీన్ కాబట్టి ఒకటేసారి ఉంటుంది, ఇది వేరియన్స్ కాబట్టి డబల్ టైం ఉంటుందని గుర్తుంచుకోండి. డన్. ఇక్కడ మైనస్ ఎన్ ఇంటూ పి క్యూ ప్లస్ ఎన్పి ఉంది కదా, క్యూ ప్లస్ ఎన్పి. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఐ స్క్వేర్ ఉంది, మైనస్ ఐ స్క్వేర్, ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ ఐ స్క్వేర్ అన్నప్పుడు ఇక్కడ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, ఇక్కడ ఐ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, ఐ స్క్వేర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మైనస్ ఎన్పి క్యూ ప్లస్ ఎన్పి. ఓకే, డన్. ఇక్కడ ఐ స్క్వేర్ వాల్యూ ఎంత, మైనస్ 1 కదా. ఓకే, మైనస్ ఎన్పి క్యూ ప్లస్ ఎన్పి.
ఇప్పుడు ఈ మైనస్ అనేది ఈ మైనస్ తోటి మల్టిప్లై అయితే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. n ఇంటూ పి క్యూ ప్లస్ ఎన్పి అవుతుంది. ఓకే, క్యూ ప్లస్ ఎన్పి. ఇది వాల్యూ ఎంత? ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ. ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ మనం ప్లస్ టర్మ్ లోకి తెచ్చేసాం. ఎన్పి ఇంటూ క్యూ ప్లస్ ఎన్పి అని తెచ్చేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ దీనికి మనకు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఉంది అండ్ ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఉంది కదా. అప్పుడు మనకు వేరియన్స్ ఫార్ములా గుర్తుందా మీ అందరికి? ఇక్కడ వేరియన్స్ ఫార్ములా ఏంటి? వేరియన్స్ ఫార్ములా వచ్చేసి వి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? ఇంత వచ్చింది కదా. ఎన్ ఇంటూ పి క్యూ ప్లస్ ఎన్పి వచ్చింది మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అన్నాడు. ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? మీన్ వాల్యూ ఎన్ ఇంటూ పి వచ్చింది. ఎంత వచ్చింది? ఎన్ ఇంటూ పి. దీనికి హోల్ స్క్వేర్ చేయాలి మనం. ఇజ్ ఈక్వల్స్ టు ఈ ఎన్పి ఉంది కదా, ఈ ఎన్పి అనేది లోపలికి మల్టిప్లై చేయండి. ఎన్ ఇంటూ పి క్యూ అంటే క్యూ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ పి ఇంటూ పి స్క్వేర్ మైనస్ ఇక్కడ ఎన్ స్క్వేర్ ఇక్కడ పి స్క్వేర్. ఓకేనా? ఎన్ స్క్వేర్ పి స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఎన్ స్క్వేర్ పి స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ పి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. మనకు మీ వేరియన్స్ వాల్యూ ఎంత వచ్చిందండి? ఎన్పిక్యూ. ఇదే కదా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క వేరియన్స్ వాల్యూ వచ్చేసి ఎన్ ఇంటూ పి ఇంటూ క్యూ. మనకు అదే విధంగా మీన్ వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది? ఎన్ ఇంటూ పి వచ్చింది కదా. ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ వాల్యూ, ఇది ఒక వేరియన్స్ వాల్యూ. డన్. మనం కనుక్కోమనేదే కదా. క్లియర్ గా మళ్ళీ చెక్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో నోట్స్ లింక్ ఉంటుంది. ఆ వీడియో చూసి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఇట్ విల్ బెటర్ ఫర్ యూ. మీకు ప్రిపరేషన్ లో చాలా హెల్ప్ అవుతుంది ఈ నోట్స్ అనేది. డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మాత్రం మిస్ కాకండి. ఏదైనా అర్థం కాకుంటే కింద కామెంట్ బాక్స్ లో అడగండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యే విధంగా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.